హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఇంట్లోనే రోజ్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రోజ్ పౌడర్ అయితే మనం ఫేస్ ప్యాక్గా అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రోజ్ పెటల్స్ అనమాట. రోజా పువ్వు రెక్కలు అనమాట. రెడ్ కలర్లో ఉన్నవే తీసుకున్నాను నేనైతే. ఇక్కడ నాటివి తీసుకోండి, అదైతేనే మంచి సువాసనతో పౌడర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా రెక్కలన్నీ సపరేట్ చేసేసుకున్నాను. కొంచెం కలర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అవి ఇవి సపరేట్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా నీడలో ఎండబెట్టుకోండి. ఎండలో డైరెక్ట్గా అయితే ఎండబెట్టుకోవద్దు. ఈ విధంగా నీడలోనే ఈ రోజ్ పెటల్స్ని ఎండబెట్టేసుకోండి. క్రిస్పీగా అయితే అయిపోతుంది అనమాట. పూర్తిగా డ్రై అయిపోతుంది, ఎండ అవసరమే లేదు, నీడలోనే ఎండిపోతుంది. ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారి అయితే పౌడర్ అయితే అవ్వదు. ఒక 3-4 సార్లు తిప్పుకొని జల్లించుకున్నట్లయితే మంచి పౌడర్ అయితే మీకు వస్తుంది. ఇక్కడ నేనైతే మిక్సీలో వేసేసుకొని చక్కగా అయితే పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కసారి మీరు మిక్సీ తిప్పుకుంటే పౌడర్ అనేది రాదనమాట. ఇంకా స్మూత్గా రావాలి. మనం ఫేస్ పైన అప్లై చేసుకునేటట్టుగా పౌడర్ అయితే ఏ విధంగా మెత్తగా ఉంటుందో ఆ విధంగా అయితే పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా జల్లించేసుకున్నాను. ఈ విధంగా కిందకి అయితే పౌడర్ అంతా వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఇంకా స్మూత్గా అవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా నేనైతే జల్లించేసుకొని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ జల్లించేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే పౌడర్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయినట్లేనండి. దీనికోసం అయితే ఎటువంటి శ్రమ ఏమీ పడవలసిన అవసరం అయితే లేదు. ఇంట్లోనే న్యాచురల్గానే రోజ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మనం ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ ఏమీ అవసరం లేకుండానే మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూడండి హ్యాండ్ పైన రాసి చూపిస్తాను. వాటర్తో అయితే ఈ విధంగా అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా మంచి సువాసనతో పాటు మంచి కలర్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. ఫేస్ పైన అప్లై చేసుకుంటే మీరు వాటర్తో కాకుండా రోజ్ వాటర్తో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా పాలతో అయినా కూడా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, పాలతో కూడా మంచి షైన్ అనేది వస్తుంది. మీరు ఈ విధంగా 3-2 డేస్కి ఒక్కసారైనా సరే పెట్టుకుంటూ ఉంటే ఫేస్ అయితే మంచి కాంతివంతంగా అవుతుంది. వైట్గా వచ్చేస్తారని అయితే నేను చెప్పను, మంచి కలర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకోవడమే చాలా సింపుల్. అప్లై చేసుకోవడం కూడా నేను ఈ విధంగా లైటింగ్లోనే కాదు బయటకు కూడా వెళ్ళి చూపిస్తున్నాను, చూసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.